హాయ్ అండి. ఇదిగోండి మా ఆయనగారు, మా బావగారైతే జంగారెడ్డిగూడెం పనుండి వెళ్లారండి. అక్కడే మధ్యాహ్నం అయిపోయిందని భోజనం చేద్దామనైతే బామ్మ మెస్‌కి వెళ్లారండి. అక్కడ ఫుడ్ అయితే ఎప్పుడూ టేస్ట్ చేయలేదండి. ఇప్పుడే మొదటిసారిగా వెళ్లారీళ్ళు. ఎలా ఉంటదో చూద్దాము. అక్కడ స్టాఫ్ అయితే ఒక్కొక్కటిగా తెచ్చి వడ్డిస్తున్నారండి. ముందేమో చట్నీ ఏశారు. తర్వాతేమో స్వీట్ ఏశారు. ఇప్పుడేమో క్యాబేజీ ఫ్రై ఏస్తున్నారు. చూడొచ్చండి మనం. అలాగే దీని తర్వాతేమో బంగాళదుంప కర్రీ ఏత్తన్నారండి. తర్వాతేమో పప్పేస్తన్నారండి. తర్వాతేమో ములక్కాయ కర్రీ ఏత్తన్నారండి. అవి ములక్కాయలో, బెండకాయలో కూడా నాకైతే తెలియలేదు. ములక్కాయేనంటండి. అడిగితే చెప్తున్నారు. చూడ్డానికేమో బెండకాయ ముక్కల్లా ఉన్నాయి. వేడి వేడి రైస్ అయితే తెచ్చి వడ్డించారండి. ఇగోండి మా ఆయనగారైతే ఫేస్ చూపించుకోవట్లేదండి. ఇస్తరైతే చూపిస్తున్నారు కానీ. మా బావగారిని వీడియో తీస్తున్నారు. ఈయనైతే ఫేస్ చూపించుకోవట్లేదు. అదిగోండి ఏదో మెరుపు తీగలాగా హ్యాండ్ అయితే వచ్చి ఎళ్ళిపోయిందండి. ఇప్పుడు మా బావగారైతే సూపర్ ఉందని చెప్తారు చూడండి. ఎందుకంటే నిజంగా బావుందంటండి. ఇంటికొచ్చిన తర్వాత నాకైతే చెప్పారు. ప్రైజొచ్చేసి మనకి రూ. 100 అంటండి. రూ. 100కి ఒక 2 కర్రీలు, పప్పు, చట్నీ, సాంబారు, అప్పడం, పెరుగు ఇవన్నీ ఇచ్చారంట. టేస్ట్ కూడా బావుందంటండి. మీరు కూడా ఎప్పుడన్నా జంగారెడ్డిగూడెం పనుండి వెళ్తే జంగారెడ్డిగూడెంలో ఉన్న ఏలూరు రోడ్‌లో బామ్మ మెస్ ఎళ్లి భోంచేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్ అంటండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా మాకులాగానే ఆనందించొచ్చు ఆ భోజనం తిని. మా ఆయన గారు ఫేస్ చూపియటమే కాదండో, ఇప్పుడు అలాగే చూడండి బిల్లు కూడా కట్టరు. ఎందుకంటే మా బావగారినే బిల్లుకి దగ్గర కూడా బుక్ చేసేత్తన్నారు. ఆకైతే క్లీన్‌గా చేసేసారండి మా ఆయన గారు. ముందు ఆకుని చూపిచ్చారు. నాదయిపోయిందన్నయ్య మరి నీదేంటి? నువ్వే కట్టుకో బిల్లని చెప్తున్నట్టున్నారు. ఆయనేమో ఏం చేత్తాం తప్పదన్నట్టు తలకాయ ఊపారు. ఇప్పుడైతే అలాగే చూడండి. బిల్లు ఆలోచన లేకోకుండా సోంపుకైతే ఎళ్ళిపోయారీయన. మా బావగారిని బిల్లుకి దగ్గర వదిలేత్తే ఇంకేం చేత్తారండి ఆయనే బిల్లు కట్టారు. అదిగోండి ఈయనేమో సోపు గింజల కోసం దొంగ చూసినట్టు చూత్తన్నాడు చూడండి. ఎలాగోలా తెచ్చేత్తారు చూడండి. అదిగోండి తెచ్చేసారు. మళ్ళీ ఈయన చేతిలో ఉంటే ఎలాగని మా బావగారి చేతిలో కూడా ఎశారు. బాయ్ అండి.